భారతీయ రాజకీయ చరిత్రలో ప్రాంతీయ పార్టీలు కీలకమైన పాత్ర పోషించాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది. అయితే 1960ల నుండి ప్రాంతీయ పార్టీల ఎదుగుదల ప్రారంభమైంది, ముఖ్యంగా భాషా, సాంస్కృతిక, ప్రాంతీయ అంశాల ఆధారంగా. దక్షిణ భారతదేశంలో ద్రవిడ కజగం, డిఎంకే వంటి పార్టీలు తమిళుల హక్కుల కోసం పోరాడాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆంధ్రుల అభిమానమంటూ తెలుగుదేశం పార్టీ, టీడీపీ పుట్టింది. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రీయ సమితి, టీఆర్ఎస్ ఏర్పాటు చేయబడింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ వంటి పార్టీలు వారి ప్రాంతాలలో బలమైన స్థాయిని ఏర్పరచుకున్నాయి. ప్రాంతీయ పార్టీల పుట్టుకకు ప్రధాన కారణాలు ప్రాంతీయ అసమానతలు, భాషా వైవిధ్యం, సాంస్కృతిక భిన్నత్వం మరియు ఆర్థిక వెనుకబాటుదనం. కేంద్రంలోని పాలక పార్టీలు ఈ అంశాలను సరిగా పట్టించుకోకపోవడం వలన ప్రాంతీయ పార్టీలకు అవకాశం లభించింది. ఇవి కేవలం ప్రాంతీయ సమస్యలను ప్రాతినిధ్యం వహించడంలో మాత్రమే కాక జాతీయ రాజకీయాలలో కూడా ప్రభావాన్ని చూపించాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన పార్టీలు పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించకపోయినప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. కాంగ్రెస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ వంటి ప్రధాన పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీల సహకారాన్ని పొందడానికి ప్రాధాన్యమిచ్చాయి. 1990ల తరువాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు కలిసికట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో భారత రాజకీయాల్లో ఒక కొత్త దశ ప్రారంభమైంది. ఇవి భారతీయ ప్రజాస్వామ్యంలో సార్వత్రికత మరియు సమగ్రతకు మద్దతు ఇచ్చినట్లుగా చెప్పవచ్చు. ఫ్యూచర్లో కూడా ప్రాంతీయ పార్టీలు కీలకమైన పాత్ర పోషిస్తాయి.